బాస్ చరిత్రలోనే కంటెస్టెంట్స్కి ఇన్ని లీక్స్ ఇచ్చిన సీజన్ ఏది లేదు భయ్యా. ఒకటా రెండా బయట జరిగేది మొత్తం చెప్పేశారు భయ్యా. ట్రోఫీ గురించి కూడా చెప్పేశారు. వామ్మో వాయో ఇదెక్కడి సీజన్ రా మావా. లీడర్లో గొల్లపొడి గారు ఒక డైలాగ్ చెప్తారు, ఈరోజు హౌస్ చాలా బాగుందయ్యా అన్నట్టు. ఈరోజు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో హౌస్ అదిరిపోయింది భయ్యా. మామూలుగా లేదు, ఎపిసోడ్ ఫైర్ మీద ఉంది. నాకైతే ఫుల్ ఆన్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలామంది ఎక్స్పోజ్ అయ్యారు. డైలాగ్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు మనీష్ మర్యాద. మంచి మాటలు చెప్పి మందారాలు చెవిలో పెడుతున్నారు చూసుకో. ఇది ఎవరికి చెప్పాడంటే కళ్యాణ్కి, ఇండైరెక్ట్గా తనుజ గురించి చెప్పాడు. ఇచ్చి పడేశాడు, చాలా బాగుంది భయ్యా డైలాగు. ఆయనే రా మెయిన్ విలన్. గుంటనక్క ఇమాన్యువల్ ఎప్పుడు దొరుకుతాడా అని చూశాను భయ్య. ఫైనలీ ఈరోజు తనుజ ఎక్స్పోజ్ చేసింది పాయింట్స్తో సహా. ఇంతకీ ఏం పాయింట్స్ చెప్పింది తనుజ? బీపీ వచ్చి పోతుందేమో అనుకున్నా భయ్య మాధురి. వాము వాయో, వాటర్ ట్యాంకర్ దగ్గర బిందెలతో కొట్లాడుకుంటారు చూసారా భయ్య ఆడోళ్ళు, అలా కొట్లాడుకున్నారు రీతు మాధురి. ఆ గొడవేంది, ఆ అరుపులేంది, ఓరినాయనో ఓరయ్యో. అక్కడెక్కడో తమన్ మ్యూజిక్కి స్పీకర్లు ఇరిగిపోయాయంట, ఇక్కడ టీవీలు ల్యాప్టాప్లు మొబైల్ పగిలిపోయేలా ఉన్నాయి. వీళ్ళిద్దరేంద్ర అయ్యా అంత రచ్చింద్ర స్వామి. కళ్యాణ్ భయ్య నిజంగా బ్రెయిన్లెస్. శ్రీజ అండ్ మనీష్ మర్యాద పాయింట్స్ ఇచ్చి పడేశారు, నామినేషన్స్ ఇర్రగదీశారు. కానీ సో మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. లెట్స్ జంప్ ఇంటు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ అండ్ వంశీ ఈజ్ బ్యాక్. భయ్య చాలా రోజులైంది, గ్యాప్ వచ్చింది. వర్క్స్ వల్ల నేను రివ్యూస్ కంటిన్యూస్గా ఇవ్వలేకపోయాను. నీ ఎపిసోడ్స్ ప్రాపర్గా చూడకుండా, కంటెక్స్ట్ కరెక్ట్గా తెలుసుకోకుండా నేను ఏది పడితే అది ఇస్తే నా జెన్యూన్నెస్, నా క్రెడిబిలిటీ పోతుందని నేను ఇవ్వలేకపోయాను. బట్ ఎనీ విచ్ వేస్ ఈరోజు నామినేషన్స్ ఫైర్ మీద ఉన్నాయి అండ్ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. ఫైనలీ బిగ్ బాస్ తెలుగు 950 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. కానీ ఈ సీజన్ అయితే ఇప్పటివరకు పెద్ద గొప్ప ఎపిసోడ్స్ అయితే నాకు ఇక్కడ పడలేదు. మహా అంటే ఒకటో రెండో పాయింట్స్ నచ్చాయి, కానీ నాకైతే డిజాస్టర్ లానే అనిపిస్తుంది. బట్ ఈ రీఎంట్రీస్, బర్నీ అండ్ శ్రీజ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, అదైతే 100% పక్కా. వాళ్ళు వచ్చాక అండ్ ఈరోజు నామినేషన్స్ తర్వాత హౌస్ స్వరూపం, వాళ్ళ నిజస్వరూపం మొత్తం మారిపోతాయి. అంతా చేంజ్ అయ్యి మంచి సీజన్ అవ్వబోతుందేమో అని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ప్రియా వచ్చి ఫస్ట్ సంజన నామినేట్ చేస్తుంది. ఏంటంటే మీరు బిలో ద బెల్ట్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నారు, వర్స్ట్గా మాట్లాడుతున్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, రోజు రోజుకి దిగజారిపోతున్నారు, రోడ్ రోలర్ అంటున్నారు, క్లాస్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒకసారి కాదు, రిపిటేటివ్గా అవుతోంది. అండ్ మీరేమో పక్కన వాళ్ళని బాండ్స్ అంటారు. మరి మీరు ఇమ్మాన్యువల్తో చేసుకున్నది ఏంటి? అది కూడా బాండే కదా. మమ్మీ మమ్మీ అని ఆయన వస్తూ ఉంటే మీరు ఆయన నా కొడుకుని నవ్వుల్ని ఇమ్మాన్యువల్లో చూసుకుంటున్నాను, మీరు కూడా అదే కదా చెప్పారు. మరి మీరు చేస్తే ఒకటి, పక్కోళ్ళు చేస్తే ఒకటా అని పర్ఫెక్ట్ పాయింట్స్తో నామినేట్ చేసింది. నాకు ఒకటే అనిపించింది భయ్య, వీళ్ళందరూ ఎపిసోడ్స్ చూసారా, 24/7 చూసారా నాకైతే క్లారిటీ లేదు, కానీ పక్కాగా ట్విట్టర్ అండ్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు. ఆడియన్స్ ఏదైతే మాట్లాడుకుంటున్నారో అదే లోపల తీసుకెళ్ళి మాట్లాడారు అనిపించింది నాకైతే. మీకు కూడా అదే అనిపించిందా? ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా ఆడియన్స్ నిన్నటి వరకు ఏం మాట్లాడుకున్నారో కూడా వాళ్ళు ఈరోజు నామినేషన్స్లో పెట్టారంటే దే ఆర్ fully active on social media and completely observing what audience are talking about the contestants. సో అందుకే వీళ్ళకి ఆ పాయింట్స్ వచ్చాయని అనుకుంటున్నాను, కానీ వీళ్ళు అంత క్రిస్టల్ క్లియర్గా ఎపిసోడ్స్ చూసారని నేనైతే అనుకోవట్లేదు. బట్ ప్రియా సంజనాని పర్ఫెక్ట్ పాయింట్స్తో నామినేట్ చేసింది అండ్ చాలా బాగా అనిపించాయి. అబ్సల్యూట్లీ సంజన ఈజ్ బికమింగ్ అ డిస్గస్టింగ్ కంటెస్టెంట్ డే బై డే. రోజు రోజుకి చెత్త మాట్లాడుతోంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది, కంటెస్టెంట్స్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తోంది, బాడీ షేమింగ్ చేస్తోంది, బిలో ద బెల్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది, చిన్న చిన్న వాటికి అనవసరమైన గొడవలు మాట్లాడుతోంది, నోరు జారుతోంది, నోరుంది కదా అని ఏది పడితే అది వాగుతోంది. అది అబ్సల్యూట్లీ షీ ఈజ్ బికమింగ్ అ డిస్గస్టింగ్ కంటెస్టెంట్ అండ్ ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్ విత్ సంజన గారు. ఇనీషియల్ డేస్లో ఏదైతే గుడ్డుతో మొత్తం గేమ్నే చేంజ్ చేసి హౌస్నే మొత్తం ఎక్స్పోజ్ చేశారో, అలాంటి సంజన ఒక పాయింట్ తర్వాత మొనాటనీ వచ్చింది అండ్ తన క్రాఫ్ట్ని తనే గొయ్యి తీసుకొని పాతి పెట్టుకుంటోంది. ఈవెన్ ఈరోజు మాధురి గారితో గొడవ కూడా అక్కడ ఏమీ ఇష్యూ లేదు, ఊరికే అరిచి ఏదో పాయింట్ ప్రూవ్ చేసుకుందాం అనుకుంది. బట్ మాధురి గారు ఇచ్చి పడేసరికి సైలెంట్గా వెళ్ళి ఏడ్చింది. తనుజాని మొన్న
నువ్వు మొన్నటి వరకు కళ్యాణ్‌తో తిరిగావు. ఇప్పుడు నిఖిల్ వచ్చాడని నిఖిల్ వెంట తిరుగుతున్నావు అనే మాటల గురించి ప్రతి దాని గురించి పర్ఫెక్ట్‌గా నామినేట్ చేసింది భయ్యా. యాక్చువల్లీ లైవ్‌లో జరిగింది చాలా వరకు ఎడిట్ అయిపోద్ది కాబట్టి నేను లైవ్‌లో చూసాను. బేసికల్లీ ఏమంటదంటే సంజన గారు ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తారు. అదేంటంటే ఒరేయ్ కళ్యాణ్‌కి హౌస్‌లో ఎవ్వరు దిక్కులేరురా. మొన్నటిదాకా తనుజ వెంట పడ్డాడు. కానీ ఇప్పుడు ఆమె కూడా వదిలేసింది. బాగా అయింది. మనమే దిక్కు. ఇప్పుడు మనల్ని దూరం పెట్టాడు కాబట్టే వాడికి గతి పట్టింది అన్న స్టేట్మెంట్ పాస్ చేసింది. అప్పుడు కళ్యాణ్ ఎపిసోడ్‌లో ఎక్స్‌ప్రెషన్ ఉంది కానీ దాని ముందు కంటెక్స్ట్ లేదు. బట్ ఎవరైతే లైవ్ మిస్ అయ్యారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ కళ్యాణ్‌కి ప్రియా నైఫ్ ఇస్తుంది. అది ఇచ్చే ముందు ఏమంటుందంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసిన ఇద్దరిని నువ్వు నామినేట్ చేయకుండా అండ్ ఇమ్మాన్యుయల్ గారికి మాట ఇచ్చి తనుజని నామినేట్ చేస్తామని చెప్పి చెయ్యకుండా సేఫ్ గేమ్ ఆడి ఉప్పాస్ రీజన్‌తో సంజన గారిని నామినేట్ చేశావు. అండ్ లాస్ట్ వీక్‌లో అయితే ఏమీ జరగలేదు. ఇప్పుడు నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావో నేను చూడాలి. నువ్వు ఎంత స్ట్రాంగ్ పాయింట్స్ పెడతావో నాకు చూడాలని ఉంది అని చెప్పి మరీ ఇచ్చింది భయ్యా. అయినా కళ్యాణ్ ద మోస్ట్ తుప్పాస్ అండ్ బొకడా నామినేషన్ చేశాడు. అది కూడా రాముని. సరే చేసిందైనా స్ట్రాంగ్ పాయింట్ ఉందా అంటే నువ్వు లాస్ట్ వీక్ ఏం పెద్ద పర్ఫామ్ చేయలేదు. అక్కడికి వెళ్ళావు. అక్కడ కూడా కంటెండర్ అవ్వలేదు. అంటే రాము సింపుల్గా తేల్చిపడేశాడు. సరే నేను కెప్టెన్ అవ్వలేదు. నువ్వేమన్నా అయ్యావా? అంటే ఒకే మాట అన్నాడు. నేనేం పీకలేకపోయా. మరి నువ్వేం పీకావు? సింపుల్ భయ్యా. ఒక్క మాటతో గాలి తీసి అవతల పడేశాడు. కళ్యాణ్ నిజంగా భయ్యా వెరీ 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 సిల్లీయెస్ట్ నామినేషన్స్ అండ్ సేఫ్ గేమ్ ఆడడంలో ఫస్ట్ ఉంటాడు భయ్యా. అసలు ఆయనంత నిబ్బా హౌస్‌లో ఎవడు లేడు. ఆయనంత సేఫ్ గేమర్ వెన్ ఇట్ కమ్స్ టు నామినేషన్స్ కానీ, వెన్ ఇట్ కమ్స్ టు పుట్టింగ్ ఫార్వర్డ్ దిస్ పాయింట్స్ కానీ, ఇప్పటివరకు కళ్యాణ్ చేసిన నామినేషన్స్‌లో నాకు ఒక్కటి కూడా స్ట్రాంగ్ పాయింట్ అనిపించలేదు. ఇంకో హైలైట్ ఏంటంటే ఆయన పాయింట్స్ ఏమో తుపాస్ పాయింట్స్ ఉంటాయి. వేరే వాళ్ళనేమో మీరు ఇంత సిల్లీ నామినేషన్స్ చేస్తే బయట మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు అని తనని నామినేట్ చేసిన వాళ్ళ గురించి చెప్తాడు భయ్యా. హాస్యాస్పదం. చాలా చాలా హాస్యాస్పదం. నాకైతే తుపాస్ నామినేషన్స్ అనిపించాయి. అండ్ సో దాని గురించి పెద్ద డిస్కస్ చేసుకోవాల్సినంత లేదు కూడా. కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయాడు అంటే ఈరోజు శ్రీజ కానీ మనీష్ కానీ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేశారు. అండ్ చాలా గట్టి పాయింట్స్ నామినేట్ చేశారు. అవి మనం డిస్కస్ చేయబోతున్నాం. వచ్చి మనీష్ మర్యాద వచ్చాడు. మనీష్ మర్యాద పాయింట్స్ ఈరోజు కొట్టాడు భయ్యా. దుమ్ము దిలిపి అవతల కొట్టేశాడు. ఒక్కొక్క పాయింట్ చెబుతుంటే అబ్బా మనీష్ మర్యాద ఎపిసోడ్లో ఈరోజు ఉన్నట్టు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో ఉండుంటే భలే ఉండిందే. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ప్రాపర్గా పాయింట్స్ పెడుతున్నాడు అనిపించింది. బట్ లైవ్లో కనుక చూస్తే పాయింట్స్ ప్రాపర్గా పెట్టాడు కానీ భయ్యా చెప్పిందే చెప్పి చపాతీ పిండిలా సాగదీశాడు భయ్యా. లైవ్లో కనుక తన నామినేషన్స్ చూస్తుంటే ఏంట్రా ఏమైనా చాదస్తం వచ్చిందా అనిపించింది. బట్ హిస్ పాయింట్స్ వర్ రైట్. హిస్ పాయింట్స్ వర్ బ్యాంగ్ ఆన్, స్పాట్ ఆన్. సో తన పాయింట్స్ ఏంటంటే కళ్యాణ్కి నామినేట్ చేస్తూ, కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్లో నిన్ను చూసినప్పుడు అండ్ అగ్ని పరీక్షలో చూసినప్పుడు కానీ నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కళ్యాణ్ ఈజ్ అ విన్నర్ మెటీరియల్. కళ్యాణ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ కంటెంటెంట్ అని ఇమ్మాన్యుయల్ గారితో కూడా అన్నాను. కావాలంటే అడుగు అంటాడు. ఇది లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో రాలేదు. కానీ భయ్యా ఫర్దర్గా డిస్కస్ చేసుకునే ముందు నాకు మనీష్ కానీ ఇంకా మిగతా కంటెస్టెంట్స్ హౌస్లో వచ్చిన వాళ్ళు అన్ని లీక్స్ ఇచ్చేశారు భయ్యా కంటెస్టెంట్స్కి. స్ట్రైట్ అవే ఒకే మాట అన్నాడు. ఇమ్మాన్యుయల్ అన్న లాస్ట్ వీక్ నీకు ట్రోఫీ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. లిటరలీ చెప్తున్నా, ట్రోఫీ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు అంటే ఏంటి భయ్యా అంటే తనూజాని కనుక నామినేట్ చేసింటే కళ్యాణ్కి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. అంటే తనూజ టాప్లో ఉంది అని డైరెక్ట్గా చెప్పేశాడు భయ్యా. దట్ వాస్ వెరీ రాంగ్ అనిపించింది. ఎందుకంటే బయట జరిగేవి మీరు నామినేషన్స్లో లోపల జరిగింది ఏంటో చెప్పాలి, కానీ బయట జరిగేవి ఇంత ఇంత పబ్లిక్గా మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు అలర్ట్ అయ్యి ఇంత గలీజ్గా ఆడతారు. ఆల్రెడీ ఈ సీజన్లో చాలా వరకు హౌస్ మేట్స్కి లీక్స్ వచ్చేసి బయట నుంచి కానీ ఈ వైల్డ్ కార్డ్స్ వల్ల కానీ అన్నీ తెలిసిపోతున్నాయి భయ్యా. ఇంకా అందుకే సీజన్ చూస్తుంటే రోజు రోజుకి డిజాస్టర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ దీనివల్లనే. ఫైనలీ అది చెప్పేశాడు. సో 83% అక్కడ నీకు కంటెస్టెంట్ ఒక లోపల కన్ఫెషన్ రూమ్లో నీదే తప్పు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే అవతల పర్సన్ కరెక్ట్, నువ్వు రాంగ్ అనే ఇలా ప్రొజెక్ట్ అవుతుంది చూసుకో అని కూడా చెప్పాడు. అంటే అది స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు.
ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో లేదు. సో కళ్యాణ్ని ఏ పాయింట్స్ మీద నామినేట్ చేశాడంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి, నేను కళ్యాణ్ ఎప్పుడు వెన్నుపోటు పొడవడు, తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నాను, బట్ నువ్వు డెమాన్ పవన్ని వెన్నుపోటు పొడిచావు, దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ నువ్వు యాక్సెప్ట్ చేసావు. అండ్ ఇమాన్యువల్ గారిని వెన్నుపోటు పొడిచావు అండ్ యాక్సెప్ట్ చేసావు. సో వెన్నుపోటు పొడిచావు, అదొక పాయింట్ అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే, నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసింది రమ్య అండ్ మాధురి గారు. నువ్వు రమ్య గారిని అయినా నామినేట్ చేయాలి, లేదా మాధురి గారిని అయినా నామినేట్ చేయాలి. కానీ ఎవరిని నామినేట్ చేసావు? సంజనాని నామినేట్ చేసావు. సరే, నువ్వు తీసుకున్న దేనికోసం తనుజ నామినేట్ చేస్తా అని తీసుకున్నావు, కానీ అట్లీస్ట్ తనుజ నామినేట్ చేయకపోయినా ఇంత స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టుకొని వీళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా నువ్వు వెళ్ళి తీసుకొచ్చి సంజన నామినేట్ చేయడం ఇస్ అబ్సల్యూట్లీ డిస్గస్టింగ్ పాయింట్ అండ్ అబ్సల్యూట్ బ్లండర్. అండ్ నువ్వు సేఫ్ గేమ్ అంటే నాకు అనిపించింది అని ఒక పాయింట్తో నామినేట్ చేశాడు. థర్డ్ వచ్చి ఏం చేశాడంటే, తన సేఫ్ గేమ్ని బట్ట బయలు చేశాడు. ఏంటంటే, క్లియర్గా నువ్వు నామినేషన్స్లో ఏం చేస్తావంటే, ఏ కంటెస్టెంట్ అయినా ఫస్ట్ అంతా పొగిడేసి మేడ కట్టేసి గాల్లో పెట్టేస్తావు, ఆకాశానికి ఎత్తేస్తావు, తర్వాత నామినేట్ చేస్తావు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, సరేలే మంచి పాయింట్స్ అయితే చెప్పాడు కదా, పోనీలే అని అనుకునేలా చేస్తావు, సో యు ఆర్ ద బిగ్గెస్ట్ సేఫ్ గేమర్ అని చెప్పాడు. అండ్ నీకు వీడియోస్ లోపల చూపించారు, అండ్ క్లియర్గా నీకు అక్కడ ఏం జరుగుతుందో హౌస్లో అన్నది క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా నువ్వు మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నావు. నీకు అక్కడ 83% నువ్వే రాంగ్ అన్నట్టు ప్రొజెక్ట్ అవుతున్నా కూడా నీకు అర్థం కాకపోతే ఇంకా నేను ఏం చేయలేము. అండ్ ఆల్రెడీ బంధాల వల్ల బర్నీ గారు బయటికి వెళ్ళిపోయారు, కానీ నువ్వు మళ్ళీ ఆ బంధాలని ముసుగులోని నీ గేమ్ని మొత్తం నాశనం చేసుకుంటున్నావు. సోలో గేమ్ ఆడాలి, సోలో గేమ్ ఆడిన వాళ్ళు ఇప్పటివరకు ప్రతి సీజన్లో విన్నర్స్ అయ్యారు, అదెందుకు నీకు అర్థం కావట్లేదు అని స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు. ముద్దమందారాల డైలాగ్ తనుజాకే చెప్పాడు. అండ్ మనీష్ రాక్స్ తనుజ షాక్స్ అన్నట్టు నేను పొద్దున్నే ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టాను. సో నాకైతే క్రేజీ అనిపించింది. సో శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసిన పాయింట్స్ కూడా సిమిలర్ పాయింట్సే, బట్ సాగదీయకుండా స్ట్రైట్ సూటిగా సుత్తి లేకుండా ఒకేసారి మొహం మీద కొట్టినట్టు చెప్పింది. నువ్వేమన్నా అమ్మాయిలు పిచ్చోడివా, అవునా కాదా అంటే కాదు అని. మరి నేను అన్ని మాటలు అంటున్నా, నువ్వు దాన్ని ఏం డిఫెండ్ చేయకుండా అలానే సైలెంట్గా ఉంటే దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే, నీకు నువ్వు నీ గురించి కూడా నువ్వు స్టాండ్ తీసుకోకపోతే నిన్నేమనాలి? అండ్ అంత పెద్ద స్టేట్మెంట్స్, అంత క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వాళ్ళని ఇద్దరిని నామినేట్ చేయకుండా, ఏమైనా కానీ వాళ్ళు సారీ అన్నా చెప్పని, డిస్కస్ అన్నా చేయని, ఏదైనా కానీ వాళ్ళని నామినేట్ చేయకుండా బొకడా రీజన్తో సంజనాన్ని ఎందుకు భయ్యా నామినేట్ చేశావు అని మొహం మీద అడిగేసింది భయ్యా. అండ్ నీ అంత సేఫెస్ట్ నామినేషన్స్ ప్రపంచంలో ఎవ్వడూ చెయ్యడు. వర్స్ట్ నామినేషన్స్ క్లియర్గా అంత స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నా నువ్వు ఏం చేస్తావంటే, ఇన్ఫ్యాక్ట్ మొన్న వీకెండ్లో ఏమైందంటే, ఇన్ఫ్యాక్ట్ మొన్న తనుజ విషయంలోనే అంత క్లియర్గా ఫస్ట్ తనుజాని నామినేట్ చేస్తా అన్నావు, ఓకే చేయలేదు, సరే వేరే వాళ్ళనైనా చేస్తా అన్నావు, చేయలేదు. అక్కడ ఏమైందంటే తనుజ నిన్ను సపోర్ట్ చెయ్యి అన్న నీకు సపోర్ట్ చేసేసరికి నువ్వేమనుకున్నావంటే, అరే ఇప్పుడు నాకు తనుజ సపోర్ట్ చేసింది, ఒకవేళ తనుజాని నామినేట్ చేస్తే మళ్ళీ తను బ్యాడ్గా ఫీల్ అవుతుందేమో, ఎక్కడ నేను బ్యాడ్ అవుతానేమో అని అనుకొని నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని డైరెక్ట్గా మొహం మీదే చెప్పేసింది భయ్య. ఇమ్మాన్యువల్కి మనీష్ మర్యాద డాబర్ ఇస్తాడు. సో అప్పుడు ఇమ్మాన్యువల్ తనుజకు చేసిన పాయింట్స్ ఏంటంటే, నువ్వు అయేషాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న పవర్ అస్త్ర తనకి ఎలిజిబులా కాదా అన్నప్పుడు దివ్యతో డిస్కస్ చేసే పాయింట్స్ అడిగావు, తను ఇచ్చింది. నన్ను అడిగితే నాకు 50-50 ఉండి నేను ఇవ్వలేకపోయాను. సరే నువ్వు తను ఎలిజిబుల్ కాదు అని చెప్తావేమో అని చూసేసరికి సడన్గా లేచి తను ఎలిజిబుల్ అనేసరికి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నువ్వు అక్కడ సేఫ్ గేమ్ ఆడావు అండ్ తనకు అక్కడ సపోర్ట్ చేస్తే నీకు అది ప్లస్ అవుతుంది అని నీకు అనిపించి సడన్గా మార్చేసరికి నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాకైతే అస్సలు ఆ విషయంలో నచ్చలేదు. బట్ ఈ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తే మరీ గలీజ్గా ఉంటుంది అని అనుకున్నాను. కళ్యాణ్ చేస్తాడేమో, తన దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయేమో అని తనకిస్తే తనేమో వెన్నుపోటు పొడిచాడు. నేను నీకు ఎన్నిసార్లు సపోర్ట్ చేశాను, బెట్ టాస్క్ లో సపోర్ట్ చేశాను, ఆల్ స్టార్స్ లో ఫస్ట్ నా కోసం సపోర్ట్ చేసి ఆడి తర్వాత ఫైనల్గా రాముకి ఇచ్చావు. నీ కోసం నేను ఎన్నిసార్లు స్టాండ్ తీసుకున్నాను, బట్ నువ్వేం చేసావు, నా కోసం ఇక్కడ హౌస్లో బర్నీ గారు తప్ప ఎవ్వరూ లేరు అన్నావు. నేను చాలా హర్ట్ అయ్యాను అని ఇన్ని పాయింట్స్ చెప్పి నామినేట్ చేశాడు. అక్కడ బాల్స్ టాస్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజాది అయితే ఏ మిస్టేక్ లేదు, ఎందుకంటే తనూజ ఇమ్మాన్యువల్ సైడ్ చూసి కళ్ళతో సైగలు చేసి రీతు అక్కడ మాట్లాడుతుంటే ఓకేనా అంటే, అప్పుడు ఇమ్మాన్యువల్ ఏమంటాడు, సరే రాముకి ఇచ్చేయి, సరే రాముకి ఇచ్చేయి అంటాడు.
సో ఇక్కడైతే అబ్సల్యూట్ ఫ్లిప్ అయ్యాడు అండ్ గుంటనక్క బిహేవియర్ ఎక్స్పోజ్ అయింది. నేను స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ నుంచి ఇమ్మాన్యుయల్ మంచి ఎంటర్టైనర్, అది దాంట్లో డౌటే లేదు. అండ్ ఇప్పటివరకు అన్ని సీజన్స్లో వచ్చిన ఎంటర్టైనర్స్తో పోలిస్తే నాకైతే ఇమ్మాన్యుయల్ చేసే కామెడీ ఆర్గానిక్గా అండ్ పగలబడి నవ్వుకున్నాను, దాంట్లో తిరిగే లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ బిహేవియర్ ఇన్ ద హౌస్, ఈజ్ అ ప్రాపర్ గుంటనక్క. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ మాట్లాడతాడు, ఇక్కడిది తీసుకెళ్ళి అక్కడ మాట్లాడతాడు, అక్కడిది తీసుకెళ్ళి ఇక్కడ మాట్లాడతాడు, అండ్ తన స్టేట్మెంట్స్ని తనే కాంట్రడిక్ట్ చేసుకుంటాడు. ఈరోజు అదే అయింది. ఆ రోజు తనే తనుజాకి చెప్తే తనుజ వెంటనే వెళ్ళి రాముకి ఇచ్చింది. ఈరోజు వచ్చి నేను అసలు చెప్పలేదు, నువ్వు వెంటనే డెసిషన్ మార్చుకున్నావు, నాకెందుకు సపోర్ట్ చేసావు, ఫస్ట్ నుంచి రాముని సపోర్ట్ చేయాల్సింది కదా అన్నాడు. బట్ హీ వాజ్ రాంగ్. అక్కడ తనుజ అయితే కరెక్ట్. అండ్ ఇంకోటి ఏమన్నాడంటే, నేను వాటర్ టాస్క్లో కూడా నీకే సపోర్ట్ చేశాను అంటే తనుజ క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది, వాటర్ టాస్క్లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, అక్కడ బర్నీ నాకు సపోర్ట్ చేశాడు, నాన్న నాకు సపోర్ట్ చేశాడు అంటే నేను నీకు చేశా కదా, నా పక్కనే ఉన్నా నేను దానికి వేయకుండా వెళ్ళి లాస్ట్లో శ్రీజ దానికి వేసా అంటే, బర్నీ ఎప్పుడైతే వేసాడో వాటరు అప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేసావు, అప్పటి వరకు చేయలేదు. క్రిస్టల్ క్లియర్గా తనుజ దాంట్లో వేసాడు అండ్ సపోర్ట్ కూడా ఏం పెద్దగా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అది ఫ్లిప్ అయ్యాడు. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ రాంగ్, ఈ వాటర్ టాస్క్లో తనుజాకి సపోర్ట్ చేశానడం కూడా రాంగ్. సో తనుజ ఇవి స్ట్రైట్ అవి ఈ 2 పాయింట్స్ చెప్పింది అండ్ తనుజ వాజ్ బ్యాంగ్ ఆన్. ఇక్కడ తనుజ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనుజ విషయంలో ఈరోజు తనుజది 100% కరెక్ట్. అండ్ ఇమ్మాన్యుయల్ ఒకటే పాయింట్లో ఆయేషా విషయంలో మన తనుజాని ఎక్స్పోజ్ చేశాడు. సారీ, బాల్స్ గేమ్ అన్నాను, బొమ్మల గేమ్ ఇది ఇందాక. నాకు ఒక్కటే అనిపించింది ఏంటంటే భయ్య, బిగ్ బాస్ ఏమంటాడంటే శ్రీజ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురిని గెలుక్కుంటుంది, తనుజాని గెలుక్కుంటుంది. నాకు కూడా ఒక పాయింట్లో అరే కరెక్టే కదా అని. కానీ మాధురితో మాట్లాడేటప్పుడు బిగ్ బాస్ ఏమీ అబ్జెక్ట్ చేయలేదు, ఏమనలేదు. కానీ తనుజాతో ఒక 3-4 పాయింట్స్ చెప్పగానే బిగ్ బాస్ శ్రీజ నువ్వు వచ్చిన పని కానివ్వు అన్నాడు. నాకెందుకో బిగ్ బాస్ ముద్దు బిట్ట తనుజ అని మనందరికీ తెలిసిందే ఈ సీజన్లో. ఎందుకంటే భయ్యా మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చాలా చూసుకుంటే అది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. బట్ స్టిల్ తను బాగా ఆడితే ముద్దు బిడ్డ అయినా దత్తపుత్రిక అయినా ఇవన్నీ మనం ఏం చెప్పలేము, అవన్నీ అవసరం లేదు. బట్ ఏమీ ఆడకపోయినా ఏమీ లేకపోయినా తనకి ఎలివేషన్ వీడియోలు కంటెంట్లు అఫీషియల్ అకౌంట్స్ నుంచే వస్తుంటే ఇంకా దానికి మించిన సపోర్ట్ ఇంకేమైనా ఉంటుందా భయ్యా? నాగార్జున గారు స్పెషల్ ట్రీట్మెంట్ కన్ఫెషన్ రూమ్లోకి ఎవరు పిలకపోయినా మన తనుజాని పిలుస్తాడు. అదంతా పక్కన పెడితే తనుజాని ఎక్కడ ఇంకా పాయింట్స్ చెప్పి శ్రీజ ఎక్స్పోజ్ చేస్తుంది అనుకున్నాడో ఏమో కానీ మిడిల్లోనే ఆపేశాడు. శ్రీజ ఏం చెప్పిందంటే తనుజ గురించి, మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు? మాధురి గారు. ఓకే, సో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పింది మాధురి గారు. కానీ మీరు నామినేట్ చేసింది ఎవరిని? రమ్యాని. అండ్ సరే మాధురి గారిని నామినేట్ చేయకపోగా హేట్ ఉండాలి. అట్లాంటి స్టేట్మెంట్స్ నేషనల్ మీడియాలో మిమ్మల్ని అంత పబ్లిక్గా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వాళ్ళతో ఎలా బాండింగ్ ఫామ్ చేసుకుంటారండి అన్నది అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ పాయింట్. నాకు ఫస్ట్ నుంచి ఇదే డౌట్ అండి. ఎందుకంటే మనల్ని ఒక చిన్న మాట అంటేనే సరే కొన్ని రోజుల తర్వాత వదులుకుంటాము, కొన్ని క్షణాల తర్వాత మన కోపం పోతుందేమో. బట్ నిన్ను పబ్లిక్లో ఇంతమంది ఆడియన్స్ చూస్తుండగా మాధురి గారు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని కళ్యాణ్తో నువ్వు ఆమె ఉంటుంది, తిను కూడా లీనియన్స్ ఇస్తుంది, ఇన్ని మాటలు అన్నదే. సో తను ఎలా అబ్జెక్ట్ చేయలేదు? ఆ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినా కూడా తనతో బాండింగ్ ఎలా ఫామ్ అయింది అన్నది నాకు కూడా ఇప్పటికీ అది $1 million క్వశ్చనే. ఫైనలీ సంబడి స్పోక్ మై హార్ట్ అవుట్. ఎన్ని డేస్ అండి సపోర్ట్ తీసుకొని ఆడతారు మీరు? ప్రతి టాస్క్లో మీరు సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు ఆడలేదు. ఇప్పుడు బెడ్ టాస్క్లో బర్నీ గారు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేశాడు. అండ్ ఇమ్యూనిటీ టాస్క్లో నేను సపోర్ట్ చేశాను. ఎల్లో గ్రీన్ టీం అప్పుడు ఆ బాల్ టాస్క్లో నాకివ్వు అంటే కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. మొన్న కూడా కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుయల్ని పక్కకు తీసుకెళ్ళి నేను ఒక ఆడపిల్లని, నేను ఒక అమ్మాయిని, నన్ను సపోర్ట్ చెయ్యి అన్నాం. అంటే ఎంతవరకు అంటే సపోర్ట్ లేకుండా మీరు ఆడలేరా? యాక్చువల్లీ ఈ పాయింట్ నాకు మొన్నటి నుంచి, ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో చాలా పాయింట్స్ ఎడిట్ చేస్తున్నారు భయ్య, మనం ఏం మాట్లాడుకోవాలి? తనుజ ఇమ్మాన్యుయల్ని పక్కకు తీసుకెళ్ళి నేను ఒక అమ్మాయిని, నన్ను సపోర్ట్ చేయి, నేను కెప్టెన్ అవ్వాలి అంటది. అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఇలాంటి పర్సన్ని తీసుకొచ్చి ఆడపులి అని బిందు మాధవితో కంపేర్ చేస్తే అసలు బిందు మాధవి ఎక్కడండి? అసలు దిస్ నో ప్లేస్, అసలు నో రూమ్ అండ్ నో స్పేస్ టు కంపేర్
తనూజ విత్ బిందు మాధవి గారు. అసలు బిందు మాధవి ఆకాశం అయితే తిని ఎక్కడుందో నాకు కూడా తెలీదు. ఒక మంచి పాయింట్తో ఎక్స్పోజ్ చేసింది. సో ఈరోజు శ్రీజ, మనీష్ మర్యాద చాలా గట్టిగా ఎక్స్పోజ్ చేశారు కళ్యాణ్ని అండ్ తనూజాని. శ్రీజ మాధురికి ఇస్తుంది, మాధురి ఏమో రీతుని నామినేట్ చేస్తుంది. నువ్వు సపోర్ట్ తీసుకొని ఆడడం వల్ల, ఫస్ట్ నుంచి సపోర్ట్తో ఆడడం వల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్ ప్లేయర్స్కి డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళు నీ వల్ల ఎలిమినేట్ అయిపోతున్నారు. వాళ్ళ వల్ల ఇండివిజువల్ ప్లేయర్స్కి అన్యాయం జరుగుతుంది. నువ్వు మోసం చేసావు. మా టీం అయ్యి ఉండి పక్క టీం వాళ్ళకి నువ్వు ఎలా ఇవ్వగలవు? నాకు స్టార్టింగ్ నుంచి డౌట్ ఉంది నువ్వు ఇస్తావని. బట్ ఎక్కడ నా నమ్మకాన్ని పోగొట్టుకోవు అనుకున్నాను. బట్ యు ఆర్ రాంగ్ అని చెప్పి పాయింట్స్ అయితే కరెక్ట్గా నామినేట్ చేసిందండి. బిందెలు కొట్లాటలా కనిపించింది భయ్య వాటర్ ట్యాంకర్ దగ్గర. వామ్మో, దగ్గరికి వెళ్ళి అరుపులు అరుపులు అరుపులు, యా అంటుంది, అన్హెల్తీ బాండ్ అంటుంది. ఓకే, తను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? డెమాన్ పవన్తో నువ్వు ఫేక్ బాండ్ ఫామ్ చేసుకుంటున్నావు అండ్ అది అబ్సల్యూట్లీ ఇనార్గానిక్ బాండ్. అది దాంట్లో ఏమాత్రం జెన్యూనిటీ లేదు. కేవలం మంచి పిల్లాడు పవన్, తన గేమ్ని నీ వల్లే స్పాయిల్ చేస్తున్నావు, నువ్వే స్పాయిల్ చేస్తున్నావు. ఓకే ఫైన్, ఇదంతా ఓకే. కానీ మీది ఇంప్యూర్ బాండ్, అన్హెల్తీ బాండ్, చూడలేక సస్తున్నాం 24 hours, అదే గోలా. మీది ఇనార్గానిక్ బాండ్, అది ఇది గట్టిగా వస్తుంది భయ్య. ఏంద్ర రాయన, ఏం జరుగుతుంది అసలు? నాకైతే 2 minutes దివ్య ఇలా పట్టేసుకుంది భయ్య, ఏంటండి ఏం జరుగుతోంది అన్నట్టు. సో హౌస్ మొత్తం షాక్, ఏంట్రా ఈ గోలా అని. సో రీతు ఏం చెప్పిందంటే, మీరు బాండ్స్ ఫామ్ చేసుకున్నారు కదా మీరు తనుజాతో, అది ఇదని. తనేమంటుందంటే, నువ్వు స్టార్టింగ్ నుంచి ఆ బాండ్స్ పేరుతో తన గేమ్ స్పాయిల్ చేస్తున్నావు అండ్ నువ్వు ఆ బాండ్ని అడ్డం పెట్టుకొని నువ్వు ముందుకెళ్తున్నావు, నీ వల్ల పక్క ప్లేయర్స్కి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పింది. మాధురి పాయింట్స్ అయితే కరెక్టే, కానీ బట్ రీతు కూడా అక్కడ, శ్రీజ కూడా హెల్ప్ చేసింది. ఏంటంటే, మరి మీరు తనుజాని పక్కకు తీసుకెళ్ళి నీకు ఇస్తాను అని చెప్పావు కదా అంటే, నా నామినేషనా నీ నామినేషన్ అన్నది. యాక్చువల్లీ శ్రీజ షుడెంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద నామినేషన్స్తో, బట్ యాక్చువల్లీ దట్ వాజ్ అ రైట్ పాయింట్. ఎందుకంటే మాధురి గారు తనుజాని తీసుకెళ్ళి డిస్కస్ చేశారు, నాకు ఇన్ని వస్తే నేను వేరే వాళ్ళకి ఏమి ఇవ్వను, నీకే ఇస్తాను అని చెప్పింది. సో అంటే అక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడరు. అండ్ రీతుది మనం స్టార్టింగ్ నుంచి చూస్తుందే మాధురి చెప్పారు అండ్ దాంట్లో తప్పైతే లేదు. స్టార్టింగ్ నుంచి అది కంప్లీట్లీ ఫేక్ అని చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది. సో చెప్పడం వరకు తప్పు కాదు, కానీ మరీ స్ట్రెస్ చేసి దాన్ని లాగి పీకి అంత అరిచి వామ్మో వాయు. ఫ్లోరా గారు కూడా ఇదే పాయింట్ మీద రీతుతో నామినేట్ చేస్తుంది. అదేంటంటే, నీది చాలా ఫేక్ బాండ్లా అనిపిస్తుంది నాకు. అస్సలు 50 days అయినా, ఇప్పుడు మొన్న అయేషా వెళ్తుంటే నువ్వు నవ్వుతున్నావు, కళ్యాణ్ ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు. వాట్ ఈస్ దట్ సాడిస్టిక్ బిహేవియర్? అలాంటి బిహేవియర్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఎక్కడైనా 1-2 daysలో లేకపోతే ప్రోగ్రెస్ అవ్వడం ఏదైనా అవుతుంది. 50 days తర్వాత కూడా నువ్వు ఇలా ఉన్నావంటే దట్ షోస్ యువర్ బిహేవియర్. బిగ్ బాస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ టాస్క్స్ అండ్ ఆల్. నీ బిహేవియర్ ఏంటి అన్నది పర్సనాలిటీ షో కూడా. సో ఇంత వర్స్ట్ బిహేవియర్ ఉన్న నిన్ను నేను నామినేట్ చేస్తున్నాను. అండ్ పవన్కి నువ్వేమో మొన్న డబ్బులు ఇవ్వలేదు, సంజనాకేమో బాండ్ లేకపోయినా తనకిచ్చావు, కానీ పవన్తో ఏమో బాండ్ హెల్తీ బాండ్ అంటున్నావు. ఒకవేళ హెల్తీ బాండ్ అయింటే మొన్న పవన్కి నీ డబ్బులు ఇవ్వాల్సిందే కదా, అక్కడేమో ఇవ్వలేదు. సంజన కోసం హెయిర్ సాక్రిఫైస్ చేసావు. ఎందుకు అంటే అక్కడ బాండ్ వల్ల కాదు, అక్కడ కట్ చేస్తే ఓకే పబ్లిక్ నాకు ఓట్స్ వేస్తారు అన్నది నువ్వు అర్థం చేసుకొని తనకు సాక్రిఫైస్ చేసావు. కానీ నీకు హౌస్లో ఏ బాండ్స్ లేవు, నువ్వు ముందుకెళ్ళడానికి ఈ బాండ్స్ని అడ్డం పెట్టుకుంటున్నావు అని ఫ్లోరా గారు కూడా నామినేట్ చేశారు. ఒక పాయింట్లో నేను రీతుని సపోర్ట్ చేస్తా. ఏంటంటే, అంటే రెండు ఉన్నాయి. రీతు ఇన్ అవే పాపం కంటెంటర్ అయ్యాకనే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీమ్మేట్స్ దగ్గరికి వెళ్ళింది డబ్బులు తీసుకొని. డైరెక్ట్ పవన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే తనకు కూడా తెలుసు, నేను ఇప్పుడు ఒకవేళ ఇస్తే నన్ను ఈ మాట అంటారని కూడా తెలుసు. అక్కడ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోయేసరికి పవన్కి ఇచ్చింది. మ్యాక్సిమం మనీ పవన్కే ఇచ్చింది. బట్ పవన్ ఏమంటాడంటే, నువ్వు ఇంకా 500 ఇవ్వాల్సిందే, లేకపోతే ఇంకొద్దిగా ఇవ్వాల్సిందే అని తను స్ట్రెస్ చేసి అడగలేదు. బట్ పవన్ పాయింట్ ఏంటంటే, నేను నీకు క్లోజ్ అయినప్పుడు, నువ్వు నన్ను కంటెండర్గా చూడాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటే, అప్పుడు ఏమంటుంది రీతు ఆ రోజు, నువ్వు స్ట్రెస్ చేసి అడగాల్సిందే కదా అని. పవన్ పాయింట్ కానీ
ఆశా షేని పాయింట్ కానీ ఫ్లోరా షేని పాయింట్ ఏంటంటే, నీకు కావాల్సిన వాళ్ళు, నీకు అంత ప్యూర్ బాండ్ ఉన్న వాళ్ళు అడక్కపోయినా అర్థం చేసుకొని ఇవ్వాలి అన్నదే పవన్ పాయింట్ కానీ, ఫ్లోరా షైనీ పాయింట్ కానీ. ఈరోజు ఫ్లోరా షైనీ అదే పాయింట్ చెప్పింది. దీనివల్ల పవన్కి అండ్ రీతుకి ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. రీతు ఎంత వచ్చినా ఆ పాయింట్లో పవన్ కరెక్ట్. అండ్ పవన్ ఏమన్నాడంటే, నేను చెప్పలేదు ఆ పాయింట్, నేను ఆ రోజు ఆపేశాను, బట్ ఫ్లోరా షైనీ గారు ఇప్పుడు చెప్పారు, నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నావు అంటే, నీ వల్ల ఆ రోజు నీకు తెలిసి నువ్వు అర్థం చేసుకున్నావు, అయిపోయింది. కానీ నువ్వు దాన్ని గంట ప్రొలాంగ్ చేస్తే బయటకు ఎలా అయిపోయింది, నాదే రాంగ్ అనిపించింది. సో నీకు నేను డబ్బులు ఇచ్చి కూడా నేను బ్యాడ్ అయిపోయానే అని రీతు అన్నది. ఒకటి మాత్రం కరెక్ట్, డబ్బులు ఇచ్చి బ్యాడ్ అయింది రీతు, అదైతే దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే పాపం చాలా మనీ రీతు పవన్కే ఇచ్చింది, మెజారిటీ ఆఫ్ ద షేర్. కానీ తను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, ఆ మాట అనకపోయింటే, అరే నువ్వు అడగాల్సిందే కదా, నువ్వు స్ట్రెస్ చేయాల్సిందే కదా అన్న చోట ఏమైపోయిందంటే, పవన్కి అక్కడ హర్ట్ అయింది ఏంటంటే, నేను అడగకపోయినా అర్థం చేసుకోవాలి కదా అని పవన్ పాయింట్. అక్కడ పవన్ కరెక్ట్. అండ్ అదే ఫ్లోరా షైనీ కూడా పాయింట్ అవుట్ చేశాడు. అండ్ ప్రొజెక్షన్ కూడా అలానే అవుతుంది. సో ఇన్ అ వే రీతు కొద్దిగా కరెక్టే ఉన్నా చాలా వరకు రాంగ్ కూడా అయ్యింది. దీనివల్ల ఆ ఒక్క వర్డ్ వల్ల మొత్తం సినారియో చేంజ్ అయిపోయింది. దానివల్ల నామినేషన్స్ కూడా వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఫామ్ అయిపోయాయి. సుమన్ శెట్టి సంజన నామినేట్ చేస్తాడు. అండ్ సుమన్ శెట్టి చాలా 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 బాగా ప్రోగ్రెస్ అవుతున్నాడు భయ్య. అసలు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో తుపాస్ నామినేషన్స్ చేసేవాడు అండ్ గట్టిగా మాట్లాడలేకపోయేవాడు, మరి సేఫ్ గేమర్లా అనిపించేవాడు. ఇప్పుడు సంజన నామినేట్ చేసినప్పుడు కానీ ఆ వాయిస్ కానీ, ఆ మెచ్యూరిటీ కానీ, ఆ గట్టిగా చెప్పడం కానీ, తగ్గకపోవడం కానీ, స్ట్రాంగ్గా పుట్ ఫార్వర్డ్ చేయడం కానీ చాలా బాగా నచ్చింది. అక్కడ డస్ట్బిన్ విషయంలో అసలు అక్కడ ఏమీ లేదు. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తారు. అండ్ అక్కడ మీరు తీసుకొచ్చి అంత హంగామా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంటే, అప్పుడు సంజన ఏమంటుంది, మీరు వేరే డ్యూటీస్లో ఏమో స్ట్రిక్ట్గా ఉన్నారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లీనింగ్ ఎందుకు ఆ పార్షియాలిటీ అంటే, అప్పుడు ఏమంటారంటే, మేము మీకేం చెప్పాము, రైస్ బౌల్ వాష్ చేయమనం, ఎందుకంటే అది హౌస్కి ఇంపార్టెంట్ కాబట్టి, దాంట్లో వండాలి కాబట్టి, అందుకోసం చెప్పాము కాబట్టి మిమ్మల్ని అన్ని గిన్నెలు కడగమని చెప్పలేదు. మీరు ఆ మాత్రం ఎందుకు అర్థం చేసుకోలేరు, ప్రతిదానికి సీన్ క్రియేట్ చేస్తారు. అది మన టాస్క్లో కూడా బీయింగ్ ఎ కెప్టెన్ నేను మీకు ఒక మాట చెబుతుంటే కెప్టెన్గా కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా చీపో అన్నట్టు, అంటే ఒక కెప్టెన్గా కూడా మీరు మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ప్రతిసారి అని తొక్కలో కెప్టెన్ అన్నారు. ఎంత అపాలజీ చెప్పినా కూడా ఇప్పుడు మిమ్మల్ని కొట్టి సారీ సంజన అక్క అంటే ఊరికే ఉంటారా మేడం, మిమ్మల్ని కెప్టెన్ అయినప్పుడు నేను ఎంత రెస్పెక్ట్ చేశాను, మీరు ఆ మాత్రం మీరు రెస్పెక్ట్ ఇవ్వలేరా అన్నప్పుడు పర్ఫెక్ట్ పాయింట్స్ నామినేట్ చేశాడు. సంజనాకి ఎంత మాట్లాడాలనుకున్నా అక్కడ స్కోప్ లేకుండా పోయింది, ఎందుకంటే తను చేసిన అబ్సల్యూట్ బ్లండర్. కానీ ఇంత జరిగినా కానీ మళ్ళీ లోపలికి వెళ్ళి సుమన్ శెట్టి గారితో మీరు అసమర్థవంతమైన కెప్టెన్, అసలు మీరు ఇన్కేపబుల్ కెప్టెన్, అది ఇది అనేసరికి ఇప్పుడు ఇలా తెలుగు వస్తుంది. ఇంతకుముందేమో తొక్కలో అనేది నాకు తెలుగు ఇంత నాకు రాదు అని చెప్పారు, ఇప్పుడు ఎలా వస్తుంది అంటే అక్కడ మాధురి గారు కూడా అక్కడ తప్పేం లేదండి. మాధురి కూడా ఏమంటుంది, ఆవిడకి ఇలాంటివి అయితే కరెక్ట్గా వస్తాయి, ఆవిడకి తెలుగు బాగానే వచ్చు అని చెప్పింది. అక్కడ కావాలని సంజన వచ్చి గొడవ వేసుకోవడానికి ట్రై చేసింది. అక్కడ ఏమన్నదంటే, మాధురి అండ్ సంజన మధ్యలో పెద్ద గొడవ అవుతుంది. తను ఏమంటుందంటే, యు ఆర్ సెన్స్లెస్, యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్, యూ డోంట్ హ్యావ్ సెన్స్ అంటే, అక్కడ యూ నీడ్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ అని సంజన ఎంతన్నా, వై షుడ్ ఐ టేక్ బ్యాక్, అసలు హూ ఆర్ యూ, ఎందుకు వచ్చావు, నా మీద ఎందుకు వస్తున్నావు, నేను ఏం తప్పుగా మాట్లాడాను, నీకు మినిమం బుర్ర లేదని చెప్పింది అర్థం కావట్లేదా అంటే ఎల్లు కూర్చొని ఏడ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇమాన్యుయల్ కూడా మాధురి గారికే సపోర్ట్ చేశాడు, పక్కన కూర్చొని లేదు మమ్మీ నువ్వు అక్కడ ఏమని చెప్పాల్సిండే అంటే, నీ కెప్టెన్సీలో కూడా ఇలాంటివి జరిగాయని చెప్పాల్సిండే, కానీ అసమర్థవంతమైన కెప్టెన్ ఇలాంటి రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అవి అని చెప్పింది. సో ఇలాంటివి ఈ హౌస్లో ఈరోజు నామినేషన్స్లో అండ్ ఇంకా ఇవి జరిగాయా. నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగా నచ్చింది. అనీష్ కానీ, శ్రీజ కానీ, ప్రియా కానీ చాలా పర్ఫెక్ట్ పాయింట్స్తో నామినేట్ చేశారు. లైవ్లో లాగ్ ఉన్న ఎపిసోడ్లో అయితే ప్రాపర్గానే కట్ చేశారు. సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, ఎవరి నామినేషన్ పాయింట్స్ కరెక్ట్గా అనిపించాయి, ఎవరి నామినేషన్ పాయింట్స్ రాంగ్గా అనిపించాయి, తనుజ కరెక్టా, మనీష్ కరెక్టా, శ్రీజ కరెక్టా, కళ్యాణ్ కరెక్టా, ఇమాన్యుయల్ కరెక్టా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రోజు నుంచి రెగ్యులర్గా మీకు రివ్యూస్ ఇవ్వబోతున్నాను. సో జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ. అండ్ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. నేను వంశీ.